హాయ్ అండి. ఇవాళ వీడియోలో నేను మార్నింగ్ ఏమేం పనులు చేశానో చూసేయండి. సో, ఇదొచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. ఫ్రైడే వ్లాగ్. సో, ఇవాళ నేనొచ్చేసి మార్నింగ్ లేచాను 5:00కే. ఎందుకంటే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. అందులో శుక్రవారం కదా! సో, పూజ చేసుకుందామని చెప్పి పొద్దున్నే లేసి మొత్తం ఇల్లంతా తోస్తున్నాననమాట. సో, మా ఇంటి దగ్గరొచ్చేసి మార్నింగ్ చాలా ప్లెజెంట్‌గా ఉంటదండి. పొద్దున్నే పక్షులు అరుస్తా ఉంటాయన్నమాట. ఎంత బావుంటదో. నెక్స్ట్ వచ్చేసి ఇక నేను కల్లాపి జల్లేసి ముగ్గు గూడా వేశాననమాట. సో, ఇంగ తర్వాత స్నానానికెళ్ళేసి రెడీ అయ్యేసానండి. సో, ఇవాళొచ్చేసి మా యానివర్సరీ కూడా. సో, ఫ్రైడేనే వచ్చిందనమాట 14థ్. సో, అందుకని మార్నింగ్ లేచేసి ఇంగ రెడీ అయ్యాను నేను గూడా. సో, నేనొచ్చేసి ఒక షార్ట్ అప్‌లోడ్ చేశానండి ఇవాళ మార్నింగ్. గెట్ రెడీ విత్ మీ అనమాట. ఒకసారి చూసేయండి ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసి దేవునికొచ్చేసి పూలన్నీ ఎంతైనా గానీ మన ఆడవాళ్ళకి పండగలొచ్చినా, సండేసొచ్చినా పనులన్నీ డబల్ అయిపోతాయండి. మనం అనుకుంటాం గానీ, ఈరోజు హాలిడే గదా! ఈరోజు పిల్లలుంటారని జెప్పి, కానీ చాలా వర్క్ ఉంటదనమాట. సో, ఇవాళ గూడా అంతే ఫ్రైడే అని జెప్పి మార్నింగే లేచాను గదా! పనంతా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీపం అయిపోంగానే ఇంగ టిఫిన్ జేయాలి, లంచ్ చేయాలి, పిల్లల్ని స్కూలుకి పంపించాలి. ఆ తర్వాత అండి ఇంగ మన టైం స్టార్ట్ అయితదనమాట. సో, నా శారీ బావుందా? నచ్చిందా అండి మీకు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ధూపం గూడా ఇచ్చేసుకుంటున్నాననమాట. ఇది అయిపోంగానే ఇంగ బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ పిండుందనమాట. సో, ఇంగిప్పుడొచ్చేసి ఇడ్లీలెయ్యాలి. అలాగే చట్నీ గూడా ఉందండి. నిన్న చేశాను. సో, అది గూడా ఉందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇడ్లీ పిండిలో ఇంగ ఉప్పు, కొద్దిగా సోడా పొడి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. సో, ఇడ్లీలయితే మాత్రం చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. మేమొచ్చేసి రవ్వ ఇడ్లీనే తింటాము. చాలామంది బియ్యం ఇడ్లీ గూడా తింటారేమో! కానీ మేమెప్పుడు తినలేదండి. మాకు అలవాటే లేదు. సో, రవ్వ ఇడ్లీ అంటేనే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. సో, ఇడ్లీ పెట్టేయంగానే ఇంగ నెక్స్ట్ వచ్చేసి ఇంగ పిల్లల లంచ్ కోసం అని చెప్పి క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా అండి ఈరోజు. సో, ఇంగ ఫ్రిడ్జ్‌లో క్యారెట్స్ ఉన్నాయన్నమాట. పెద్దగా కూరగాయలు గూడా ఏం లేవు. సో, క్యారెట్స్ వచ్చేసి ముందుగా తొక్కంతా తీసేస్తున్నాననమాట. సో, తీసేసి నా దగ్గర ఇది ఉందండి చాపరు, ఎలక్ట్రిక్ చాపరు. సో, దాంట్లో వేసేసాను. వేసేసి మనం అట్లా ఒక్కసారి అలా అన్నామంటే మాత్రం చాలా బాగా ముక్కలు ముక్కలు అయిపోతదండి. నెక్స్ట్ ఇక్కడ ఇడ్లీలు గూడా అయ్యాయన్నమాట. చూస్తున్నారు గదా! ఎంత సాఫ్ట్‌గా ఉంటాయి ఇడ్లీలైతే మాత్రము. ఇంకిక్కడైతే చాపర్‌లో ఏసానండి. ముక్కలైతే చూసారు గదా! క్యారెట్ ముక్కలు ఎంత చిన్న చిన్న పీస్‌లాగా కట్ చేసిందో. సో, ఇంగ నెక్స్ట్ వచ్చేసి గోలం పెట్టేసుకొని అందులో ఆయిల్ ఏసుకొని ఆవాలు, జీలకర్ర మీరైతే ఆనియన్ గూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు. ఇంగ డైరెక్ట్ క్యారెట్ ఏసేసి బాగా కలబెట్టుకొని తర్వాత సాల్ట్ ఏసానండి. సో, సాల్ట్ ఏస్తే కొంచెం వాటర్ వచ్చేసాయి గదా! దాంతో పాటు బాయిల్ అయిపోయిద్దనమాట. ఇంగ దాంట్లోకి వచ్చేసి పసుపు, కారం అంతే అండి. అవి వేసేసి కలుపుకుంటే అయిపోతది. ఇంకిక్కడొచ్చేసి నేను అది కొంచెం మగ్గేలోపు పిల్లలకి స్నాక్స్ వచ్చేసి మార్నింగ్ డ్రాగన్ ఫ్రూట్ పెడుతున్నానండి. ఈవినింగ్‌కొచ్చేసి బిస్కెట్స్ అనమాట. సో, మనం రైస్ కూడా కలిపి పెట్టేసాను నేను. చూసారు కదా! పెరుగు ఎంత బావుంటదో అసలు గడ్డ పెరుగు. పెరుగు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారండి. నాకైతే చాలా ఇష్టం. సో, మా పిల్లలు కూడా బాగా తింటారు. మార్నింగ్ ఖచ్చితంగా పెరుగన్నం అయితే ఉంటదండి ఒక బాక్స్‌లో. ఇంగంతేనండి ఇవాల్టి వ్లాగు. థాంక్స్ ఫర్ వాచింగ్.